హలో హాయ్ అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్ మన ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి. మన ఛానల్లో ఈరోజు ఈనాడు, దిశ, ఆంధ్రజ్యోతి పత్రికలోని ప్రధాన వార్తలను తీసుకొచ్చి వీడియో చేస్తున్నాము. మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ను ఆదరించి అన్ని ఛానల్ లాగానే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను గ్రోత్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనది చాలా చిన్న ఛానల్. మన ఛానల్ను కూడా డెవలప్ చేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం తీసుకున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, దిశ పేపరు వార్తల్లోని ప్రధాన హెడ్లైన్స్ కనుక చూసుకున్నట్లయితే మరి దాదాపు 3 పేపర్లు కూడా కొన్ని వార్తలను కామన్గా రాస్తాయి. అంటే ఒక్కొక్క పేపరు ఒక్కొక్క హెడ్లైన్తో తీసుకొచ్చినప్పటికీ కూడా వార్తల కంటెంట్ మాత్రం ఒకటిగానే ఉంటుంది. మరి అలాంటి వార్తలను ముందుగా చూసుకుందాం. తర్వాత సమయాన్ని బట్టి వేరువేరుగా ఒక్కొక్క పత్రిక అంటే వేరువేరుగా ప్రచురించిన వార్తలను కూడా తీసుకుందాము. ముందుగా కామన్ వార్తలను కనుక తీసుకున్నట్లయితే మన నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కరీంనగర్లో కానీ హైదరాబాద్లో కానీ పర్యటించి ప్రచార సభలో మాట్లాడిన వాక్యాలను అయితే అన్ని పత్రికలు కవర్ చేశాయి. దీంట్లో హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండు, రిజైన్ లెటర్ని జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉండాలి, 15 ఆగస్టులోగా ఖచ్చితంగా నేను రాజీనామా చేసి 15 ఆగస్టులోగా ఖచ్చితంగా నేను రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతా, మీ మామ లెక్క మాట తప్పొద్దు, నువ్వు మాట మీద నిలబడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలను అన్ని పత్రికలు కవర్ చేశాయి. అదేవిధంగా దీనికి బదులు ఇచ్చినటువంటి హరీష్ రావు ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తాను, అది నువ్వు 15 ఆగస్టు లోపుగా 2 లక్షల రుణమాఫీతో పాటు నువ్వు 6 గ్యారంటీల అమలు చేసినట్లయితే నేను రాజీనామా చేస్తా, ఒకవేళ నువ్వు అవి అంటే 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 6 గ్యారంటీలు అమలు కావచ్చు చేయకుంటే నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని చెప్పేసి హరీష్ రావు చేసినటువంటి కౌంటర్ను కూడా మరి దిశ ప్రచురించడం జరిగింది. దీంతో పాటుగా నిన్న కేసీఆర్ గారు సూర్యాపేట సూర్యాపేటతో పాటు మిర్యాలగూడ సభలో బస్సు యాత్ర చేసిండు. మనం గతంలోనే చెప్పుకున్నాము 17 సెగ్మెంట్లు 17 రోజుల బస్సు యాత్ర కేసీఆర్ గారు ఉంటుందని గత వార్తల్లో చెప్పుకున్నాము. దాంట్లో భాగంగా నిన్న మిర్యాలగూడ సూర్యాపేటలో ప్రచారం చేసినటువంటి కేసీఆర్ గారు తను చేసినటువంటి వాక్యాలను అన్ని ప్రధాన పత్రికలు కవర్ చేయడం జరిగింది. మరి ఆ వాక్యాల సారాంశం కనుక చూసుకున్నట్లయితే అంటే ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క హెడ్లైన్. మనం దిశకు వచ్చినట్లయితే 2 లక్షలకు నామం పెడుతున్న కాంగ్రెస్ అని చెప్పేసి ఒక హెడ్లైను, అదే ఈనాడు చూసుకుంటే జైళ్లకు కేసీఆర్ భయపడుడని ఒక హెడ్లైను, ఆంధ్రజ్యోతికి వచ్చినట్లయితే 12 సీట్లు ఇస్తే కాంగ్రెస్ మెడలు వంచుతా అని చెప్పేసి హెడ్లైన్ రూపంలో మరి వార్తలను అయితే రాసుకొచ్చినప్పటికి కూడా మరి వార్తల సారాంశం మాత్రం ఒకటిగా ఉంటుంది. మరి మూడింటిని కలిపి మనం కనుక చెప్పుకున్నట్లయితే కేసీఆర్ ఏం చెప్తున్నా అంటే కట్క బంద్ చేసినట్టే కేసీఆర్ దిగంగానే కరెంట్ ఎందుకు మాయమవుతుంది, రైతు బంధు రైతు బీమా ఇవ్వడానికి వీళ్ళకి ఏం నొప్పి పుడుతుంది, 2 లక్షల రుణమాఫీ అనే దానికి నామం పెడతారు వీళ్ళు అని చెప్పేసి ఒక చేసినటువంటి వాక్యాలతో పాటుగా కాంగ్రెస్ అంటేనే తెలంగాణపై 1955 నుంచేనే తెలంగాణకు కాంగ్రెస్ శత్రువు, ఇప్పుడు ఇది కాంగ్రెస్కు మరియు తెలంగాణ ప్రజలకు పంచాయతీ పడ్డది కాబట్టి పంచాయతీ పెద్ద మనిషిగా కేసీఆర్ ఉండాలి, మీరు ఆశీర్వదించాలి, 12 సీట్లు కనుక మీరు ఇచ్చినట్లయితే నేను కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మీకు పనులు చేస్తా అని చెప్పేసి కేసీఆర్ చేసినటువంటి వాక్యాలను అన్ని పత్రికలు కవర్ చేశాయి. దీంతో పాటుగా ఇంటర్ రిజల్ట్స్ నిన్న రావడం జరిగింది. మరి ఇంటర్ రిజల్ట్స్లో ఫస్ట్ ఇయర్లో చూసుకున్న సెకండ్ ఇయర్లో చూసుకున్న మహిళలదే హవానట. అయితే గత ఏడాదితో పోలిస్తే పాస్ పర్సెంటేజ్ మాత్రం తగ్గిందని చెప్పేసి అన్ని పత్రికలు కవర్ చేశాయి. మరి ఈ మూడిటితో పాటుగా నిన్న కవిత బెయిల్కు సంబంధించిన అంశాన్ని కూడా 3 పత్రికలు కవర్ చేయడం జరిగింది. ఈడీ తరపున న్యాయవాది బలమైన వాదనలు వినిపించినట్లు, అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితదే కీ రోల్ అని, ఆమెకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి మరి ఈడీ తరపున న్యాయవాది బలంగా వాదించినట్లు అన్ని పత్రికలు కవర్ చేయడం జరిగింది. అయితే మరి మరొక వార్తను కనుక చూసుకున్నట్లయితే కామన్ వార్తలు కనుక మనం చూసుకున్నట్లయితే మరి నరేంద్ర మోడీ గారు నిన్న భూపాల్లో ప్రసంగం చేస్తూ ప్రజలు బతికున్నా చచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ పన్ను విధిస్తుంది, మీ యొక్క కొడుకులకు వారసులకు సంపాదించుకున్న ఆస్తిని వలసవాదులకు పంచిపెడుతుంది, కర్ణాటకలోని బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు పంచిపెడుతుందని చెప్పేసి చేసిన వాక్యాలను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధానంగా ప్రచురించింది. దీనికి బదులు ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ ఓటర్లను చూసి మోడీ భయపడుతున్నారు, అందుకే ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ చేసిన కామెంట్ను కూడా మరి దిశ మన ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే మరి నిన్న కాంగ్రెస్ పార్టీ చీఫ్ అంటే అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక భావోద్వేగ ప్రసంగం అయితే చేసిండు. తన కర్ణాటకలోని కలబుర్గి అనే ఒక ఎంపీ స్థానంలో తన అల్లుడు
పోటీ చేస్తున్నట. దాంట్లో భాగంగా ప్రచారం చేసినటువంటి మల్లికార్జున ఖర్గే, మీరు ఈసారి కాంగ్రెస్కు కానీ నాకు కానీ ఓటేయకుంటే రేపు నా అంత్యక్రియల్లో కన్నా కనీసం పాల్గొనండి అని చెప్పేసి ఒక భావోద్వేగ కామెంట్ను అయితే చేయడం జరిగింది. సరే, ఇది ఎన్నికల స్టంటులో ఇవన్నీ కామన్గానే ఉంటాయి. దీంతో పాటుగా మనం మరొక వార్తను కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఏదైతే మన కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని, అవినీతి ఆరోపణలు వచ్చాయని చెప్పేసి ఒక కమిషన్ అయితే రాష్ట్ర గవర్నమెంట్ అయితే వేయడం జరిగింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నిన్న మరి కమిషన్ సంబంధించినటువంటి కార్యకలాపాలు షురూ అయినాయట. కాళేశ్వరంపై విచారణ షురూ అని చెప్పేసి మరి ఈనాడు ప్రచురించడం జరిగింది. అయితే కాళేశ్వరం మీద కేసీఆర్ ఇవన్నీ పచ్చి అబద్ధాలని, 1,40,000 ఎకరాలకే నీరు ఇస్తుంటే దాన్ని 40 లక్షలకు ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశాడని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను దిశ ప్రముఖంగా ప్రచురించింది. దాంతోపాటుగా మన కోమటిరెడ్డి వెంకరెడ్డికి సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్న మాటలను కూడా అన్ని పత్రికలు కవర్ చేయడం జరిగింది. వీటితో పాటు మన సునీత విలియమ్స్ ఎవరైతే ఉన్నారో గతంలో 2 సార్లు అంతరిక్షయానం చేసింది, 3వసారి కూడా అంతరిక్షయానం చేయడానికి సిద్ధమవుతుందని చెప్పేసి దిశ ప్రధానంగా ప్రచురించింది. దీంతో పాటుగా మొన్న ఈవీఎంలపై కొంత సందిగ్ధత ఉంది సుప్రీంకోర్టులో. దాంట్లో కొందరు పిటిషన్ వేస్తే విచారణ జరుగుతుంది. దానిపై సుప్రీంకోర్టు ఒక విషయాన్ని అయితే స్పష్టం చేసింది. ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ, అలాంటి సంస్థపై మేము నియంత్రించలేమని చెప్పేసి, కాకపోతే ఎన్నికల విధానం అనేది పారదర్శకంగా ఉండాలని ఒక సూచన చేస్తూ ఎలక్షన్ కమిషన్పై మేము నియంత్రించలేమని చెప్పేసి స్పష్టతనైతే పిటిషనర్లకు ఇచ్చింది. ఇలా చాలా వార్తలను అయితే అన్ని ప్రధాన పత్రికలు కవర్ చేయడం జరిగింది. సమయాభావం వల్ల కొన్ని వార్తలను మీ ముందుకు తీసుకొచ్చాను. మనస్ఫూర్తిగా మన ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్.